ప్రభుత్వ భూముల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను వైసీపీ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపారు. స్థిరాస్తి వ్యాపారంలో తన నిజాయితీని శకించే ప్రయత్నం చేశారని, ఏనాడు ప్రభుత్వ భూముల జోలికి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కు హాజరైన మురళీమోహన్ తన వద్ద వందల కోట్ల ఆస్తులేమీ లేవని, సాధారణ జీవితాన్నే గడుపుతున్నట్లు మురళీమోహన్ తెలిపారు. రాజకీయంగా కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి. నేనంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు గవర్నమెంట్ స్థలం అంతా కూడా నాకు ఇచ్చేశాడని, నేను అవన్నీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ అమ్మేశానని, ఇట్లా రకరకాలుగా చాలా పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళుగా అన్నవాళ్ళు కూడా పొలిటికల్గా, ఆ పొలిటికల్గా ఉన్న వాళ్ళు అందరూ చేయటం మూలంగా నేను ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున చాలా గట్టిగా చెప్పాను. నా జీవితంలో నేను తప్పు చెయ్యను, నా కంఠంలో ప్రాణం ఉందగా నేను తప్పు చెయ్యను, నా జీవితంలో ఎప్పుడూ తప్పు జరగదు. మీరు ఎవరైనా సరే నేను ఫలానా తప్పు చేశానని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీగా ఉంటాను. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను. అప్పుడు వేరే గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం కాదు. మీ పోలీసులు మీ దగ్గర ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, ప్రెస్ అంతా మీ చేతిలో ఉంది. మీరు కావాల్సింది అన్నీ కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు నేను చేసినట్టుగా కానీ, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఒక గయ్యం నేను ఆక్రమించుకున్నట్టు కానీ మీరు ప్రూవ్ చేస్తే మీరెవరూ నాకు శిక్ష ఎక్కర్లేదండి. అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుగా నాకు నేనే గురేసుకొని చచ్చిపోతాను, కానీ నేను ఎవరికి కూడా తల ఉంచనండి అని చెప్పి చెప్పడం జరిగింది.